నా పోలీస్ మొగుడు పార్ట్ 10. ఏమండి, ఇక్కడే ఉంటారా? ఊరు చూడాలి కదా, ఇక వెళదామా అని ఆదిత్య భుజంపై తట్టింది కీర్తన. ఆదిత్య తన ఆలోచనలు పక్కన పెట్టి అలాగే అన్నట్టుగా తల ఊపి కీర్తనతో కలిసి నడిచాడు. కీర్తన ఆదిత్యకు వాళ్ళ ఊరు మొత్తం అలాగే వాళ్ళ పొలాలు చూపించి కొంచెం సేపు అక్కడే సమయం గడిపి ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. ఆదిత్య ఊరు చూడాలి అని వచ్చాడు అలా సాయంకాలం వేళ. కాని కీర్తనకి తనపై ఎంత ప్రేమ ఉన్నదో అది చూశాక అతని మనసులో అలాగే మెదడులో దాని గురించి ఆలోచనలే తప్ప ఇంకేవీ లేవు. కీర్తన ఊరు మొత్తం చూపిస్తూ ఉంటే అలా పైపైన చూశాడు. ఇంటికి నడుస్తున్న కీర్తన చీకటి పడటంతో ఆదిత్యకు దగ్గరగా జరిగి నడుస్తూ ఉన్నది. అది గమనించి ఆదిత్య తనలో తానే నవ్వుకున్నాడు. వాళ్ళ మధ్య మౌనమే కొనసాగింది. ఇంతలో దూరం నుండి కుక్క అరుపు వినగానే కీర్తన భయపడుతుంది అని ఆదిత్య కీర్తన చుట్టూ చేతులు వేశాడు. ఆదిత్య స్పర్శ తగలగానే కీర్తనకి ధైర్యంగా అనిపించింది. ఆదిత్య చెయ్యి పట్టుకుని మరి నడుస్తూ ఉన్నది. కీర్తన చెయ్యి పట్టుకోగానే ఆదిత్య కీర్తన చుట్టూ చేతులు తీస్తూ, ఇంత భయం ఏమిటే నీకు అన్నాడు. భయం లేకుండా ఎవరు ఉంటారు చెప్పండి అన్నది కీర్తన. నా గురించి బాగా అర్థం చేసుకున్నావే, కొన్ని రోజుల్లోనే నన్ను మొత్తం చదివేసినట్టు ఉన్నావు కదా, పర్వాలేదు అయితే, నీలో కూడా టాలెంట్ ఉన్నది అన్నాడు ఆదిత్య. మరి ఏమనుకున్నారండి, వైఫ్ ఆఫ్ ఏసీపీ ఆదిత్య ఇక్కడ అనగానే ఆదిత్య కీర్తన వైపు అలానే చూస్తూ ఉన్నాడు. కీర్తన చెప్పిన మాట వలన తెలియని సంతోషం కలిగింది ఆదిత్యకు. నవ్వుతూ కీర్తన భుజం చుట్టూ చేతులు వేసి అలానే కీర్తనాన్ని చూస్తూ ఉన్నాడు. కీర్తనకి మాత్రం ఆశ్చర్యం మరియు సంతోషంగా ఉన్నది. ఆదిత్య అంత చనువుగా అలాగే చొరవ తీసుకునేసరికి, ఏమిటండి అలా చూస్తున్నారు అని అడిగింది. ఇంతలా ప్రేమించే అమ్మాయి నా భార్యగా వచ్చినందుకు నేను అదృష్టవంతుడినా, లేకపోతే ఆ ప్రేమను గుర్తించకపోయినందుకు దురదృష్టవంతుడిని అనుకోవాలో అర్థం కావటం లేదు అన్నాడు ఆదిత్య. ఏమిటండి అలా మాట్లాడతారు, మీలాంటి మంచి కుటుంబంలో నాకు చోటు దక్కినందుకు నేను అదృష్టవంతురాలని అనుకోవాలి కానీ మీరు కాదు అని చెప్పింది కీర్తన. ఆదిత్య మనసులో, ఇంత బాగా ఎలా ఆలోచిస్తావే నువ్వు అని అనుకున్నాడు. వచ్చారా, వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, భోజనం వడ్డిస్తాను అన్నారు కీర్తన వాళ్ళ అమ్మ కళ్యాణి గారు. కీర్తన ఆదిత్య సరే అని చెప్పి రూమ్ లోనికి వెళ్లారు. ఏమండి, వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి అని ఆదిత్య చేతికి టవల్ ఇస్తూ చెప్పింది కీర్తన. ఆదిత్య వెళ్ళాక అతనికి నైట్ వేర్ డ్రెస్ తీసి బయటకు వచ్చి, అమ్మమ్మ గారు నాన్న తిన్నారా అని అడిగింది. తిన్నారు కీర్తన అని చెప్పారు కళ్యాణి గారు. నువ్వు మరి అని అడిగింది కీర్తన. మీరు వచ్చేసరికి ఆలస్యం అవుతుంది అని పెద్దమ్మగారు బలవంతం చేయటంతో నేను కూడా వాళ్లతో కలిసి తినేశాను కీర్తన అని చెప్పారు కళ్యాణి గారు. తిని మంచి పని చేశావు అమ్మా, నువ్వు వెళ్ళి పడుకో, ఆయనకు నేను భోజనం వడ్డిస్తాను, అలాగే నేను ఒకసారి అమ్మమ్మ దగ్గరకు వెళ్ళి వస్తాను అని చెప్పి అన్నపూర్ణ గారి దగ్గరకు వెళ్ళి, ఏమిటి అమ్మమ్మ ఇంకా పడుకోలేదా అని అడిగింది కీర్తన. నువ్వు నీ సంతోషాన్ని పంచుకోవటం కోసం నా దగ్గరకు వస్తావు అని తెలుసు, అందుకనే నిద్రపోలేదు అన్నారు అన్నపూర్ణ గారు. ఆ మాటకు కీర్తన నవ్వుతో, హైదరాబాద్ వెళ్ళాక చెప్తాను అమ్మమ్మ, ఇప్పుడు పడుకోండి, అసలే రేపు ఎర్లీ మార్నింగే కదా మనం వెళ్లేది అన్నది. సరే అయితే పడుకుంటాను అన్నారు అన్నపూర్ణ గారు. అలాగే అమ్మమ్మ అని చెప్పి డోర్ క్లోజ్ చేసి తన రూమ్ లోనికి వచ్చేసరికి ఆదిత్య డ్రెస్అప్ అవుతూ కనిపించడంతో, ఓహ్ సారీ అండి అని వెనక్కు తిరిగింది. 3 నిమిషముల తర్వాత ఇటు తిరగవచ్చు ఇక అన్నాడు ఆదిత్య. కీర్తన చిన్న నవ్వు నవ్వి కాటన్ డ్రెస్ తీసుకుని ఫ్రెష్ అవటానికి వెళ్ళింది. ఆదిత్య మనసులో కీర్తనకు నేనంటే అంతులేని ప్రేమ అని తెలుసు, కానీ మరి ఇంతలా అని అస్సలు ఊహించలేదు. నిన్ను లేకపోతే మాత్రం అది పిచ్చిదవుతుంది, కొట్టినా తిట్టినా గొడవపడినా దానితోనే ఉండాలి, కానీ దాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. ఎంతలా ప్రేమిస్తుందో అంతలా అర్థం చేసుకుంది కూడా నన్ను. ఇక భర్తతో ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఉన్నప్పటికీ నా ఆలోచనలకు అలాగే అభిప్రాయాలకు విలువ ఇచ్చి వాటిని మనసులోనే సమాధి చేసింది. తనపై నా అభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ అది నన్ను విడిచిపెట్టి వెళ్ళదు. నాకు కూడా దాన్ని దూరం చేసుకోవాలి అనే ఆలోచన లేదు. లైఫ్ లాంగ్ కీర్తనని చాలా అంటే చాలా బాగా చూసుకోవాలి అని అనుకున్నాడు. అప్పుడే కీర్తన ఫ్రెష్ అయి వచ్చింది. సింధూరం పెట్టుకుంటూ, పదండి భోజనం చేద్దాం అన్నది. అందరూ తినేశారా అని అడిగాడు ఆదిత్య. తిన్నారండి అని ఆదిత్యకు వడ్డిస్తూ చెప్పింది కీర్తన. కొంచెమే వడ్డించవే
అన్నాడు ఆదిత్య. ఎందుకు? జిమ్ చేయటం కుదరదు అనా? రేపు ఎలాగో వెళ్తున్నాం కదా హైదరాబాద్కు అన్నది కీర్తన. అలా కాదే, నాపై నీ ప్రేమ చూశాక సంతోషంతో నా మనసు అలాగే కడుపు నిండిపోయింది. రేపు డ్రైవింగ్ చేయాలి అంటే ఎనర్జీ కావాలి కాబట్టి తింటున్నా, కానీ లేకపోతే అస్సలు తినేవాడిని కాదు అని చెప్పాడు ఆదిత్య. సరిపోయింది, మాటలతో ఎవరైనా కడుపు నింపేసుకుంటారా అన్నది కీర్తన. మాటలతో కాదే, నీ ప్రేమతో నా కడుపు నిండిపోయింది. నాపై నువ్వు పెంచుకున్న ప్రేమను చెప్పి లాస్ట్ లో ప్రపోజ్ చేసావు చూడు, అబ్బా అది మాత్రం హైలైట్ తెలుసానే. ఆ ఒక్క ప్రపోజ్ నాకు ఫుల్ కిక్ ని ఇచ్చింది అనుకో. నువ్వు పిలిచిన నా పేరు ఇంకా నా చెవిలో మారుమ్రోగుతూనే ఉన్నది. అంత బాగా పిలిచావు అన్నాడు ఆదిత్య. అప్పటి వరకు కీర్తనకు అస్సలు గుర్తులేదు ఆదిత్యకు ప్రపోజ్ చేయటం, అది కూడా కిస్ చేసి మళ్ళీ పేరుతో పిలవటం ఏదో ఫ్లోలో చేసింది. కానీ ఇప్పుడు అది గుర్తుకు రాగానే కీర్తన ముఖం సిగ్గుతో ఎర్రబడింది. కీర్తన అని పిలిచాడు ఆదిత్య. కీర్తన ఈ లోకంలోనికి వచ్చి చెప్పండి అన్నది. నేను ఎప్పుడూ అమ్మ ఒడిలో పడుకోలేదు. అలా పడుకుంటే మనలో ఉన్న బాధ దూరం అయ్యి మనకు ధైర్యంగా ఉంటుంది అని విన్నాను. కానీ నేనెప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఎందుకంటే నాకు అమ్మ లేదు కాబట్టి. కానీ ఇవాళ నీ ఒడిలో పడుకున్నాక అంతకంటే రెట్టింపు ధైర్యాన్ని పొందాను అనిపించిందే. నాకు చాలా ప్రశాంతంగా ఉంది నా మనసు. అమ్మ చేతి గోరుముద్దలు కూడా ఎప్పుడూ తినలేదే, మరి ఇప్పుడు నువ్వు అమ్మలా నాకు గోరుముద్దలు తినిపిస్తావా కీర్తన అని కీర్తన చెయ్యి పట్టుకుని కన్నీళ్లతో అడిగాడు ఆదిత్య. కీర్తనకు ఆదిత్యను చూడగానే బాధగా అనిపించింది. చేతిలోనికి ప్లేట్ తీసుకుని, ఇంకెప్పుడు మీరు బాధపడకండి, ఇకపై నేనే మీకు అన్ని బంధాలు, భార్యల ప్రేమను పంచడమే కాకుండా తల్లి ప్రేమను, తండ్రి ఇచ్చే భరోసాని, తోబుట్టువులు ఇచ్చే సపోర్టు, ఫ్రెండ్స్ తో అల్లరి, ఇలా అన్ని బంధాలు నేనే అయ్యి మీకు అన్ని బంధాల ప్రేమను పంచుతాను. ఇంకోసారి ఎప్పుడూ మీరు బాధపడకండి, మిమ్మల్ని ఇలా చూడటం నా వల్ల అవటం లేదు అని ఆదిత్య కన్నీళ్లు తుడిచి తనకు తినిపిస్తున్నది. అది కూడా ఒక తల్లి తన బిడ్డకు గోరుముద్దలు తినిపిస్తూ ఎలాగైతే కబుర్లు చెప్తూ ఉందో అలా. తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలియని ఆదిత్య కీర్తనలో తల్లిని, తల్లి ప్రేమను చూశాడు. తనతో తింగరగా ఉండే కీర్తన ఇప్పుడు తల్లిలా ప్రేమ పంచేసరికి ఆదిత్య కళ్ళు ఆనందంతో వర్షించాయి. కారం ఎక్కువ అయిందా అండి అని తన చున్నీతో ఆదిత్య కన్నీళ్లు తుడుస్తూ ఉండగా ఆదిత్య కీర్తన చేయి పట్టుకుని, నువ్వే అన్నావు కదనే, బాధతో వచ్చే కన్నీళ్లకు ఆనకట్ట వేయాలి కాని ఆనందంతో వచ్చే కన్నీళ్లకు కాదు అని అన్నాడు. అంతేనా, లేకపోతే నేను ఏమైనా అనుకుంటానేమో అని అబద్ధం చెప్తున్నారా అని అడిగింది కీర్తన. ఈ విషయంలోనే నాకు నిన్ను కొట్టాలి అనిపిస్తుంది, ఇంకా ఎప్పుడు తెలుసుకుంటావు నేను నీ దగ్గర అబద్ధాలు చెప్పను అని. ఆల్రెడీ ఈ విషయం నీకు ఇంతకు ముందు కూడా చెప్పానే అన్నాడు ఆదిత్య. కీర్తన నవ్వుతూ, అయితే కొట్టండి అని ఆదిత్య ముందుకు వంగింది. ఆదిత్య నవ్వుతూ, నీ తింగరదాన అని కీర్తన చెంపపై చిన్నగా తట్టాడు. అమ్మయ్య, ఎప్పటికు నవ్వారు. నన్ను కొడితే మీకు నవ్వొస్తుంది అంటే రోజు మీ చేత దెబ్బలు తింటాను అని చెప్పింది కీర్తన. అలా అయితే రోజు తాగి వచ్చి నిన్ను కొట్టినా నీకేమీ ప్రాబ్లం లేదు అంటావు, అంతే కదా అన్నాడు ఆదిత్య. అంతే అని చెప్పింది కీర్తన. అయితే హైదరాబాద్ వెళ్ళాక రోజు రాత్రి నీకు నా చేతిలో దంచుడు ప్రోగ్రాం ఉంటుంది అన్నాడు ఆదిత్య. ఓకే అని ఆదిత్యకు తినిపిస్తూ చెప్పింది కీర్తన. అబ్బా చాలే, నాకు ఏదో ఎనర్జీ కోసం తిందాము అనుకుంటే కడుపు నిండేలా తినిపించావు నన్ను మాటల్లో పెట్టి అని చెప్పాడు ఆదిత్య. ఇదొక్కటి లాస్ట్, మళ్ళీ మీరు పెట్టమన్నా నేను పెట్టను అని ఆదిత్య నోట్లో బలవంతంగా పెట్టింది. తరువాత ఆదిత్య చేతికి వాటర్ ఇచ్చి తన చున్నీతో ఆదిత్య మూతి తుడిచింది. కీర్తన చేస్తున్నంతసేపు ఆదిత్య కీర్తనని చూస్తూ ఉన్నాడు. ఏమిటండి అలా చూస్తున్నారు అని అడిగింది కీర్తన. ఏమీ లేదు, నువ్వు కూడా తిను, నేను అప్పటి వరకు ఇక్కడే కూర్చుంటాను అన్నాడు ఆదిత్య. వద్దండి, నేను తింటాను, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, మార్నింగే లేవాలి కదా అన్నది కీర్తన. ఒక్క 10 నిమిషాల్లో నేనేమి అంతగా రెస్ట్ తీసుకోలే, కానీ నువ్వు కానివ్వు ముందు, ఇప్పటికే ఆలస్యం అయ్యింది అని చెప్పగానే కీర్తన ఏమీ మాట్లాడకుండా కామ్గా తింటూ ఉన్నది. కీర్తన తినటం కంప్లీట్ అవటంతో ఆదిత్య రూమ్ లోనికి వెళ్ళాడు. కీర్తన కిచెన్ లోనికి వెళ్లి ఆదిత్య కోసం పాలు తీసుకుని వెళ్ళింది. ఎవండి పాలు అని లోనికి వస్తూ అన్నది. అక్కడ పెట్టవే అన్నాడు ఆదిత్య. అదేమిటి ఇప్పుడు తాగరా అని అడిగింది కీర్తన. జస్ట్ 2 మినిట్స్ అక్కడ పెట్టు అనగానే కీర్తన ఏమీ మాట్లాడకుండా పక్కన టేబుల్ పై పెట్టింది.
కీర్తన అలా పెట్టగానే ఆదిత్య వెంటనే కీర్తనని హక్ చేసుకున్నాడు. ఊహించని చర్యకు కీర్తన ఇంకా షాక్ లోనే ఉన్నది. కీర్తన, ఇవాళ నా మనసు చాలా ప్రశాంతంగా అలాగే సంతోషంగా ఉన్నది. ఎందుకంటే బాగా నేను ఎక్స్ప్రెస్ చేయలేను నేను ఎంత సంతోషంగా ఉన్నాను అని కీర్తన చుట్టూ ఉన్న తన చేతులు పట్టు బిగుస్తూ చెప్పాడు ఆదిత్య. ఆ పట్టుకి ఈ లోకంలోనికి వచ్చిన కీర్తన ఆదిత్య వీపు పైన ఒక చెయ్యి వేసి ఇంకో చేత్తో అతని తల నిమురుతూ ఉన్నది. థ్యాంక్స్ కంటే ఇంకేమీ చెప్పలేని నీకు, కాకపోతే జీవితాంతం నిన్ను సంతోషంగా చూసుకోవాలి అని నిర్ణయించుకున్నాను. ఎలాగైతే నువ్వు నా సంతోషానికి కారణం అయ్యావో నేను కూడా నీ సంతోషానికి మాత్రమే కారణం అవ్వాలి అని అనుకుంటున్నాను అన్నాడు ఆదిత్య. నా సంతోషం కోసం మీరు ప్రత్యేకంగా ఏమీ చేయనవసరం లేదండి, మీ సంతోషమే నా సంతోషం అని చెప్పింది కీర్తన. నీ ప్రేమతో నన్ను పిచ్చివాడిని చేస్తున్నావు కీర్తన, నీ ప్రేమ చూస్తూ ఉంటే నన్ను నేనే మర్చిపోతూ ఉన్నాను అని కీర్తన నుండి దూరం జరుగుతూ చెప్పాడు ఆదిత్య. మిమ్మల్ని మీరు మర్చిపోయినా కానీ నేను మాత్రం మిమ్మల్ని మర్చిపోను అని పాలు చేతికి ఇస్తూ చెప్పింది కీర్తన. ఆదిత్య కామ్గా పాలు తాగాడు. ఏమండి అని పిలిచింది కీర్తన. ఏమిటి అన్నట్టుగా తల ఎత్తి కీర్తన వైపు చూశాడు ఆదిత్య. ఇంకోసారి నాకు థ్యాంక్స్ లాంటివి ఏమీ చెప్పకండి. థ్యాంక్స్ అనే కాదు, ప్లీజ్ సారీ లాంటివి కూడా చెప్పకండి. మన మధ్య అవి ఉండటం నాకు ఇష్టం లేదు అని బెడ్ సర్దుతూ చెప్పింది కీర్తన. అలాగే అని చెప్పి బెడ్ కి మరి ఒక వైపు నాకు వచ్చే నాకు ఒక డౌట్ అడగనా అన్నాడు ఆదిత్య. అడగండి అన్నది కీర్తన. నువ్వు నాతో మాట్లాడేటప్పుడు నా కళ్ళల్లోనికి చూస్తూ ఎందుకు మాట్లాడవు? ఏదో ఒక పని చేస్తూ నాతో ఎందుకు మాట్లాడతావు? నన్ను చూస్తూ నువ్వు మాట్లాడింది అంటే అది ఇవ్వాలనే తెలుసా, అది కూడా నీ ప్రేమ గురించి చెప్పేటప్పుడు అన్నాడు ఆదిత్య. అలా మాట్లాడాలంటే నాకు తెలియని బిడియం, నాకు ఇప్పటికీ అర్థం అవటం లేదు. నేను అలా ఎలా అంత ధైర్యంగా మీ కళ్ళల్లోనికి చూసి మాట్లాడాను అని, మళ్ళీ మిమ్మల్ని పేరుతో పిలవటం కూడా అన్నది కీర్తన. అంటే మనం ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళ కళ్ళల్లోనికి చూసి మాట్లాడాలి అంటే మనకు బిడియంగా ఉంటుందా అని అడిగాడు ఆదిత్య. అందరి గురించి నాకు తెలియదు కానీ నాకు మాత్రం అలానే ఉంటుంది అని చెప్పింది కీర్తన. గుడ్ నైట్ అని చెప్పి పడుకున్నాడు ఆదిత్య. కీర్తన మాత్రం ఈ రోజు జరిగినవి అన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నది. ఆదిత్యకి నలుగురాయటం, తర్వాత ఆదిత్య కీర్తనాన్ని కొట్టటం, ఆదిత్య స్పర్శ తగిలి కీర్తన సిగ్గుపడటం, తన ఒడిలో పడుకోవటం, సాయంత్రం ఆదిత్యకు కిస్ చేసి ప్రపోజ్ చేయటం, ఇలా అన్ని గుర్తుకు రాగానే కీర్తన సంతోషంతో ఆదిత్య వైపు చూసింది. ఆదిత్య ముఖంలో ప్రశాంతత అలాగే సంతోషం చూసి కీర్తన సంతోషం రెట్టింపు అయ్యి ఆదిత్య తలనిమిరి అలాగే నిద్రలోనికి జారుకున్నది. మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటలకు కళ్యాణి భాస్కర్ గారులకు వీడ్కోలు చెప్పి అన్నపూర్ణ గారు, కీర్తన, ఆదిత్యాలు హైదరాబాదుకు ప్రయాణం అయ్యారు. అందరూ పడుకుంటే ఆదిత్యకి బోరింగ్ గా ఉంటుంది అని అన్నపూర్ణ గారు పడుకున్నాక కీర్తన ఆదిత్యకు బోర్ అనిపించకుండా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నది. మార్నింగ్ 9కు హైదరాబాద్ చేరుకున్నారు. ఏమిటి మీరు దిగరా అని అడిగింది కీర్తన. లేదే, డ్యూటీకి వెళ్ళాలి, అక్కడే ఏదో ఒకటి తింటాను, మీరు జాగ్రత్త అని చెప్పేసి వెళ్లిపోయాడు ఆదిత్య. అమ్మమ్మ ఫ్రెష్ అయ్యి రండి, అంతలో నేను కూడా ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను అని చెప్పింది కీర్తన. అవసరం లేదుమా, నేను చేశాను అన్నది వరాలు. అవునా, ఈ విషయం నాకు తెలిస్తే ఆయనను అలా ఖాళీ కడుపుతో పంపించేదానిని కాదు కదా అన్నది కీర్తన. నువ్వు అనుకుంటే సరిపోతుందా, వాడు తినాలి కదా, టైం చూసావు నువ్వు, అందుకనే వాడు తినకుండా వెళ్లిపోయాడు అని చెప్పి ఫ్రెష్ అవటానికి వెళ్లారు అన్నపూర్ణ గారు. కీర్తన కూడా అది కూడా కరెక్టేలే, మా ఆయనకు డ్యూటీ తప్ప ఇంకేమీ వద్దు అని అనుకుంటూ ఫ్రెష్ అవటానికి వెళ్లిపోయింది. ఇద్దరు కూడా ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ తినేసి హాల్లో సెటిల్ అయ్యారు. ఇప్పుడు చెప్పవే, వాడు పండుగకి వచ్చినందుకు నువ్వు సంతోషంగా ఉన్నావా అని అడిగారు అన్నపూర్ణ గారు. చాలా అంటే చాలా అమ్మమ్మ, వస్తారు అని అస్సలు ఊహించలేదు అని చెప్పింది కీర్తన. నేను కూడా అన్నారు అన్నపూర్ణ గారు. అమ్మమ్మ, ఆయన కళ్ళల్లో నాపై అంతులేని ఇష్టం కనిపిస్తున్నది. ఆయన మాటల్లో, ప్రవర్తనలో నాపై అభిమానం, అలాగే నా అనే భావన కనిపిస్తున్నది. నా మీద హక్కులన్నీ ఆయనకే అన్నట్టుగా ఉన్నారు. నాతో ఆయన అలా ఉంటే చాలా సంతోషంగా అనిపించింది. ఇన్ని రోజులు నేనే ఆయన దగ్గర చొరవగా ఉన్నాను, కానీ ఆయన ఎప్పుడూ అలా లేరు నాతో. కానీ నిన్న మాత్రం ఆయన నాతో ఎంత చనువుగా ఉన్నారో అస్సలు నాకే మొదటిసారిగా ఆశ్చర్యం అనిపించింది. ఇది ఆయనేనా అని.
కానీ నిన్న మొత్తంలో ఆయన నాతో అలా ఉండేసరికి చాలా సంతోషం అనిపించింది. చాలా రోజుల తర్వాత ఆయన ముఖంలో సంతోషాన్ని చూశాను. కానీ అమ్మమ్మ, ఆయన మా అత్తమామలను చాలా మిస్ అవుతున్నాడు. కొడుకుగా వాళ్ళని చూసుకునే అవకాశం లేదు అని బాధపడుతున్నాడు. ఆయన అమ్మలా నాకు గోరుముద్దలు తినిపిస్తావా కీర్తన అని అడిగినప్పుడు నాకు చాలా బాధేసింది. అమ్మమ్మ, నీ ఒడిలో పడుకోనా కీర్తన అని అడిగినప్పుడు ఆయనలో తల్లి ప్రేమ కోసం పరితపించే ఒక చంటి పిల్లాడు కనిపించాడు. అమ్మమ్మ, లైఫ్ లాంగ్ ఆయనను ప్రేమించడం మాత్రమే కాకుండా చాలా సంతోషం, అలాగే అన్ని బంధాల ప్రేమను తనకు పంచాలి అని నిర్ణయించుకున్నాను. అమ్మమ్మ, ఎన్ని రోజులు యాంత్రికంగా కొనసాగిన ఆయన జీవితాన్ని రంగులమయం చేయాలి అని ఉంది అమ్మమ్మ. కానీ నేను ఇలా ఇవన్నీ చెయ్యాలి అంటే ఆయనకు నా మీద ప్రేమ కలగాలి కదా అమ్మమ్మ అన్నది కీర్తన. ప్రేమ కలిగాక నువ్వేమీ చేయవలసిన అవసరం లేదే. మీ ఇద్దరి మధ్య ఉన్న మీ ప్రేమే మీ జీవితాన్ని రంగులమయం చేస్తుంది. నాకు తెలిసి ఆదిత్య జీవితం ఆల్రెడీ రంగులమయం అయినది. అది నేను గమనిస్తూనే ఉన్నానే. అది కూడా నువ్వు వాడి జీవితంలోనికి వచ్చాకే. నాకు తెలిసి వాడి పక్కన నువ్వు ఉంటే చాలు, వాడి ముఖంలో నవ్వు అలాగే ఎల్లప్పుడూ ఉంటుంది. అది వాడు తెలుసుకుంటే ఇక అంతా సెట్ అయినట్టే. నాకు కూడా ఒక భారం తీరిపోతుంది. మీరిద్దరూ ఒకరికి మరి ఒకరు అనుకునే రోజు కూడా దగ్గరలోనే ఉంది అని నా మనసు చెప్తుందే. తర్వాత నా కొడుకు కోడలు నీ కడుపును పుట్టాలి. అప్పుడు ప్రపంచంలోని సంతోషం అంతా నా ఇంట్లోనే ఉంటుంది అన్నారు అన్నపూర్ణ గారు. ఆ రోజు త్వరగా వస్తే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అమ్మమ్మ. అమ్మమ్మ, నీకు తెలుసా, నేను ఆయనకు ప్రపోజ్ చేశాను అని బ్లష్ అవుతూ చెప్పింది కీర్తన. పర్వాలేదు, ధైర్యం బాగానే వచ్చింది అయితే నా మనవరాలికి అన్నారు అన్నపూర్ణ గారు. అంత లేదు అమ్మమ్మ, ఇప్పటికీ నేను ఆయన కళ్ళల్లోనికి చూసి మాట్లాడలేను. అంటే అది బిడియం అనుకో, కానీ నాకు ఆయనంటే ఎంత ప్రేమ ఉన్నదో అంత భయం కూడా ఉన్నది. నిన్న ఆయన 2 మార్కుల ప్రశ్న అడిగితే 10 మార్కుల సమాధానం చెప్పి ఆ ఫీల్డ్లోనే ఆయనకు ప్రపోజ్ చేసేశాను అని చెప్పింది కీర్తన. ఎలాగైతేనే ఈ విధంగానైనా వాడికి నీ ప్రేమ తెలిసింది అన్నారు అన్నపూర్ణ గారు. అని చిన్నగా నవ్వింది కీర్తన. ఏం గిఫ్ట్ ఇస్తున్నావే నా మనవుడికి? రేపు మా కన్నయ్య పుట్టినరోజు కదా అన్నారు అన్నపూర్ణ గారు. గిఫ్ట్ వద్దు అన్నారు అమ్మమ్మ. ఆయన కేవలం సెలబ్రేషన్స్ అంతే అని చెప్పింది కీర్తన. ఎందుకు వద్దన్నాడే? మీ పెళ్లి తర్వాత వచ్చే మొదటి పుట్టినరోజు. వాడి గురించి కాకపోయినా కనీసం నీ గురించి అయినా ఆలోచించాలి కదా. భర్త పుట్టినరోజు అంటే ఏ భార్యకైనా పండుగే కదా అన్నారు అన్నపూర్ణ గారు. ఆయన నా గురించి ఆలోచించే గిఫ్ట్స్ లాంటివి ఏమీ వద్దు అన్నారు అమ్మమ్మ అని చెప్పింది కీర్తన. అదేమిటి అని అడిగారు అన్నపూర్ణ గారు. కీర్తన వాళ్ళ ఊరిలో ఆదిత్య చెప్పినది మొత్తం అన్నపూర్ణ గారికి చెప్పింది. నా మనవడు మెల్లిమెల్లిగా దారిలోకి వస్తున్నాడు. అయితే ఇలా నీ గురించి ఆలోచించాడు అంటే వాడికి నీ మీద ప్రత్యేకమైన భావం ఏర్పడినట్టే కదా అని సంతోషంగా అన్నారు అన్నపూర్ణ గారు. ఇకపై కీర్తన, ఆదిత్య సంతోషంగా ఉంటారు అని మనసుకు అనిపిస్తూ ఉంటే అవును అమ్మమ్మ అని చిన్నగా బ్లష్ అవుతూ నవ్వుతూ చెప్పింది కీర్తన. ఇంతలో కీర్తనకు ఆదిత్య దగ్గర నుండి కాల్ వచ్చింది. ఇన్ని రోజులలో ఇరువురు అస్సలు కాల్స్ చేసుకున్నదే లేదు. నిజం చెప్పాలి అంటే కీర్తననే ఒకసారి ఆదిత్యను టెస్ట్ చేయడం కోసం, ఇంకోసారి మొన్న భద్రాచలంకి వెళ్తున్నప్పుడు గొడవ అయితే తప్ప కీర్తన ఆదిత్యకు కాల్ చేయలేదు. ఇంకా ఆదిత్య గురించి అయితే చెప్పవలసిన అవసరం లేదు. అలాంటిది ఇప్పుడు ఆదిత్య చేసేసరికి కీర్తనకు ఆశ్చర్యం అలాగే సంతోషం. మీ మనవడే అమ్మమ్మ కాల్ చేస్తుంది అని చెప్పి కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసింది. కీర్తన కాల్ లిఫ్ట్ చేయగానే ఏం చేస్తున్నారే, తిన్నారా నానమ్మ నువ్వు అని అడిగాడు ఆదిత్య. తిన్నామండి. ఇంతకీ మీరు తిన్నారా, లేకపోతే డ్యూటీ చేస్తూనే కడుపు నింపుకుంటున్నారా అన్నది కీర్తన. లేదే తిన్నాను, నా గురించి ఆలోచించి మీరు తినకుండా ఉంటారేమో అని కాల్ చేశాను. అలాగే కీర్తన, నైట్ నా కోసం వెయిట్ చేయకు, నాకు లేట్ అవుతుంది. నువ్వు పుష్టిగా మెక్కేసి పడుకో. అంతలా గొడవ పడాలి అని ఉంటే పొద్దున్న గొడవ పడదాం. సరే మరి, బాయ్, మా నాన్నమ్మ జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేశాడు ఆదిత్య. కీర్తన, నాకు చాలా సంతోషంగా ఉన్నది. నువ్వంటే ఎలాంటి అభిప్రాయం లేనివాడు ఇవాళ వాడే కాల్ చేసి తిన్నావా అని అడిగాడు అన్నారు అన్నపూర్ణ గారు. అవును అమ్మమ్మ, ఆయనలో మార్పు మనకు కనిపిస్తుంది, కానీ అది ఆయన గమనిస్తున్నారో లేదో అన్నది కీర్తన.
"హ్మ్, అది కూడా నిజమే" అని కీర్తన దేవుని గదిలో రామాయణం పుస్తకం ఉంటుంది, తీసుకుని రావే అన్నారు అన్నపూర్ణ గారు. "ఏ అమ్మమ్మ, రెస్ట్ తీసుకోరా" అని అడిగింది కీర్తన. "ఇప్పటి వరకు కారులో పడుకున్నా కదనే, ఎంతసేపు పడుకోవాలి" అన్నారు అన్నపూర్ణ గారు. "సరేలే అమ్మమ్మ" అని చెప్పి అన్నపూర్ణ గారు అడిగినది ఇచ్చి లంచ్ ప్రిపేర్ చేయడం కోసం కిచెన్లోనికి వెళ్ళింది. రాత్రి తెల్లవారితే ఆదిత్య పుట్టినరోజు కావటంతో కీర్తన ఆదిత్య చెప్పినట్టుగా మంచిగా తిని డెకరేషన్ పనిలో పడింది. అన్నపూర్ణ గారు సహాయం చేస్తాను అన్న వద్దు అని తనంతటి తానే డెకరేషన్ చేసింది. ఆ డెకరేషన్ కంప్లీట్ అయ్యేసరికి 11:30 అయ్యింది. హాల్లో కూర్చొని అలాగే ఆదిత్య కోసం వెయిట్ చేస్తూ ఉన్నది. 11:30 కాస్త 3:30 అయినా కూడా ఆదిత్య ఇంకా ఇంటికి రాలేదు. అయినా కూడా కీర్తన ఆదిత్య కోసం ఎదురు చూస్తూ ఉన్నది. 3:30 నుండి 6:30 అయినా ఆదిత్య ఇంటికి రాలేదు. కీర్తనకు లోపల బాధ ఉన్నప్పటికీ ఆలస్యం అవుతుందేమో, ఇంకాస్త సమయం పట్టవచ్చు ఆయన ఇంటికి రావటానికి అని తనకు తాను సర్ది చెప్పుకొని ఫ్రెష్ అవటం కోసం రూమ్లోనికి వెళ్ళింది. రూమ్లోనికి వెళ్ళగానే ఆదిత్య తనతో చేసే అలరి అంతా గుర్తుకు వచ్చింది. ఆదిత్యను చూడక దాదాపుగా 24 గంటలు దాటింది. మనసు కాస్త స్థిమితపరుచుకొని ఫ్రెష్ అయ్యి ఆదిత్య చెప్పినట్టుగా రెడీ అయ్యి కిందకు వచ్చి దీపం పెట్టి కిచెన్లోనికి వెళ్ళింది. ఇవాళ ఆదిత్య పుట్టినరోజు కావున ఆదిత్య ఒకసారి కీర్తన చేతి పాయసం ఇష్టం అని చెప్పటం గుర్తుకు వచ్చి పాయసం అలాగే బ్రేక్ఫాస్ట్ చేసి రాత్రిలాగే హాల్లోనికి వచ్చి ఆదిత్య కోసం ఎదురు చూస్తూ ఉన్నది. ఇంతలో అన్నపూర్ణ గారు కిందకు వచ్చి అక్కడ డెకరేషన్ చూసి వాడి రాత్రి ఇంటికి రాలేదానే అన్నారు. "లేదు అమ్మమ్మ" అని చెప్పి గ్యాప్ ఇచ్చి మళ్ళీ తానే "అయితే ఏమైంది అమ్మమ్మ, పుట్టినరోజు ఈ రోజు మొత్తం కదా, రాత్రి 12 గంటలకే సెలబ్రేట్ చేయాలి అనే రూల్ ఏమీ లేదు కదా, ఇవాళ ఎప్పుడు వచ్చినా నేను మా ఆయన పుట్టినరోజుని సెలబ్రేట్ చేస్తాను" అని నవ్వుతూ చెప్పింది కీర్తన. "ఎక్కడ నేను బాధపడతాను అని, లేకపోతే నీ గురించి బాధపడతాను అని నువ్వే నాకు ముందు ధైర్యం చెప్తున్నావా" అన్నారు అన్నపూర్ణ గారు. కీర్తన ఏమీ మాట్లాడకుండా కిచెన్లోనికి వెళ్లి వాళ్ళ ఇద్దరికీ కాఫీ తెచ్చింది. ఇవాళ ఎప్పుడైనా ఆదిత్య వస్తాడు అని తనకు తాను ధైర్యం చెప్పుకున్న కీర్తన తాను అనుకున్నట్టుగా ఆదిత్య అసలు ఆ రోజు ఇంటికి రాలేదు. అయినా ఆదిత్య కోసం ఎదురు చూస్తూ ఉన్నది. క్యాలెండర్లో డేటు మారకముందు వస్తే సెలబ్రేట్ చేద్దాము అని అనుకున్నది. కానీ క్యాలెండర్లో డేటు మారినా కూడా ఆదిత్య ఇంకా ఇంటికి రాలేదు. వెంటనే లేచి తాను చేసిన డెకరేషన్ అంతా తీసేసి ఆదిత్య కోసం నిద్రపోకుండా ఎదురు చూస్తూ ఉన్నది. కీర్తన నిరీక్షణ ఫలించినట్టుగా ఆదిత్య తెల్లవారుజామున 4 గంటలకు వచ్చాడు. కారు సౌండ్ వినపడటంతో కీర్తన లేచి నిలబడింది. హాల్లోనికి వచ్చిన ఆదిత్య హాల్లో కీర్తన ఉండటం చూసి "ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావే, చెప్పాను కదా నా కోసం ఎదురు చూడకుండా పడుకోమని" అన్నాడు. కీర్తన ఏమీ మాట్లాడలేదు. ఆదిత్యకు విచిత్రంగా అనిపించింది. ఇంట్లోనికి రాకముందే సంతోషంగా తనకు ఎదురుగా వెళ్లి తన చేతి నుండి క్యాప్ అలానే లాఠీ తీసుకుని తన వాగుడు మొదలుపెట్టే కీర్తన ఇప్పుడు సైలెంట్ గా ఉండేసరికి ఆదిత్య కూడా ఏమీ మాట్లాడకుండా రూమ్ లోనికి వెళ్ళాడు. అతని వెనుకాలే కీర్తన కూడా వెళ్లి ఆదిత్య చేతిలో టవల్ పెట్టింది. ఆదిత్య వాష్రూమ్ లోనికి వెళ్ళగానే తనకు డ్రెస్ తీసి కిచెన్ లోనికి వెళ్లి ఆదిత్య కోసం పాలు తీసుకుని వచ్చింది. ఫ్రెష్ అయి వచ్చిన ఆదిత్యకు ఎదురుగా సోఫాలో తన డ్రెస్సు, పక్కన టేబుల్ మీద పాలు, అలానే బెడ్ మీద మంచిగా ముసుగు కప్పి పడుకున్న కీర్తనను చూసి ఆశ్చర్యముగా అనిపించింది. ఆలోచనల్లో పడ్డాడు. ఆదిత్య మనసులో "ఇదేమిటి, నాతో గొడవ పడకుండానే పడుకున్నది, ఏమై ఉంటుందబ్బా, ఆలస్యంగా వచ్చాను అని కోపమా" అని అనుకుంటూ డ్రెస్అప్ అయ్యి పాలు తాగాడు. కొంచెంసేపు మొబైల్ చూద్దాము అని మొబైల్ చేతిలోనికి తీసుకున్నాడు. స్క్రీన్ పైన డేట్ చూడగానే కీర్తన ప్రవర్తనకు కల కారణం ఏమిటో అర్థమయ్యింది. కీర్తనని బాగా చూసుకోవాలి అనుకున్న 24 గంటల్లోనే తన బాధకు కారణం అయ్యాను నేను అనుకుంటూ ఆదిత్య లోపల బాధపడి కొంచెంసేపు మొబైల్ చూసి వచ్చి బెడ్ మీద పడుకున్నాడు. బాధ, కోపం వలన కీర్తనకు సరిగ్గా నిద్ర పట్టలేదు. అందుకే 4 గంటలకు పడుకుని ఉదయాన్నే 6 గంటలకు లేచి తన పనులు తాను చేసుకున్నది. కాని ఆదిత్యను లేపలేదు జిమ్ కోసం. అన్నపూర్ణ గారు ఫ్రెష్ అయి కిందకు వచ్చిన కీర్తనను చూసి "మీ ఆయన బర్త్డేకి నన్ను పిలవలేదు ఏమిటే రాత్రి" అని అడిగారు. "అసలు మా ఆయన ఇంటికొస్తే కదా అమ్మమ్మ బర్త్డే సెలబ్రేట్ చేసేది, దానికి మిమ్మల్ని పిలిచేది" అని చెప్పి కిచెన్లోనికి వెళ్లి 2 కప్స్ కాఫీ పట్టుకుని వచ్చి ఒకటి అన్నపూర్ణ గారికి ఇచ్చి
ఇంకొకటి ఆదిత్యకు ఇవ్వటం కోసం వెళ్ళింది. వెళ్తున్న కీర్తనాన్ని చూస్తూ దాని ముఖం చూస్తేనే తెలుస్తుంది ఎంతలా బాధపడిందో అని. కాని ఏం చేస్తాం, వాడి జాబు అలాంటిది. ఇలా దానితో చెప్పినా కాని నా మనవుడికి సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. భగవంతుడా, కీర్తన బాధ ఆదిత్యకు అర్థమయ్యేలా చూడు స్వామి అని మనసులో అనుకున్నారు అన్నపూర్ణ గారు. లోనికి వచ్చిన కీర్తన ప్రశాంతంగా పడుకున్న ఆదిత్యను అలానే చూస్తూ ఉన్నది. దాదాపుగా 48 గంటలు ఆదిత్యను చూడక మాట్లాడక మళ్ళీ అది స్పెషల్ డే. అప్పుడు అతని ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తున్నది. అయినా కూడా కీర్తన కరగకుండా ఆదిత్యతో మాట్లాడకూడదు అని నిర్ణయించుకొని ఆదిత్యను లేపాలి అంటే అతన్ని పిలవాలి. అందుకని తెచ్చిన కాఫీ పక్కన టేబుల్ మీద పెట్టి ఏసీ ఆఫ్ చేసి విండో ఓపెన్ చేసింది. సూర్యకిరణాలు ఆదిత్య ముఖంపై పడగానే ఆదిత్యకు మెలకువ వచ్చింది. కళ్ళ తెరిచి ఎదురుగా ఉన్న కీర్తనాన్ని చూశాడు. వెంటనే తనకు రాత్రి సన్నివేశం గుర్తుకు వచ్చింది. కీర్తనాన్ని కన్విన్స్ చేయాలి అని ఆదిత్య మాట్లాడేలోపే కీర్తన కళ్ళతో కాఫీ తాగండి అని కాఫీని చూపించి వెళుతూ ఉన్నది. వెళ్తూ ఉన్న కీర్తన చెయ్యి పట్టుకున్నాడు ఆదిత్య. కీర్తన వెంటనే తన చెయ్యి లాక్కున్నది. కీర్తన అలా చేసేసరికి ఆదిత్యకు బాధగా అనిపించింది. కాని అంతకంటే ఎక్కువగా బాధపడుతూ ఉన్న కీర్తన బాధ గుర్తుకు వచ్చి కీర్తన వైపు చూశాడు. కీర్తన ఇంకా అక్కడే ఉండిపోవటం చూసి తనలో తాను నవ్వుకుని, ఏమిటే అలకనా నా మీద స్ట్రైక్ చేస్తున్నావా అని అడిగాడు. ఆదిత్య గొంతు విన్నాక అప్పుడు కిందకు వెళ్ళింది కీర్తన. ఉష్, ఇదేమిటి నన్ను స్ట్రైక్ చేయకు అని చెప్పి ఇది చేస్తుంది అని కాఫీ తాగుతూ అనుకున్నాడు ఆదిత్య. కీర్తన అని పిలిచారు అన్నపూర్ణ గారు. ఆవిడ ఎందుకు అలా పిలిచిందో అర్థమయ్యి, ప్లీజ్ అమ్మమ్మ ఇప్పుడేమీ మాట్లాడకు, ముఖ్యంగా మీ పోలీస్ మనవడు గురించి, ఆయన పుట్టినరోజు గురించి అని డైనింగ్ టేబుల్ మీద అన్ని సర్దుతూ చెప్పింది కీర్తన. కీర్తన కఠినమైన మాటలే చెప్తున్నాయి ఆమె ఎంతలా బాధపడింది అని. అన్నపూర్ణ గారు ఇక ఏమీ మాట్లాడకుండా కామ్గా ఉన్నారు. కొన్ని నిమిషముల తర్వాత ఫ్రెష్ అయ్యి వస్తూ ఉన్న ఆదిత్యాన్ని చూసి అన్నపూర్ణ గారు మనసులో, వీడేమిటి ఈ డ్రెస్ వేసుకున్నాడు, అంటే ఈవేళ డ్యూటీ లేదా వీడికి అనుకున్నారు. ఆదిత్య మాత్రం కీర్తననే చూస్తూ ఉన్నాడు. కాని కీర్తన మాత్రం ఆదిత్య వంక అస్సలు చూడటం లేదు. ఆదిత్య నేరుగా వచ్చి కుర్చీలో కూర్చొని, నానమ్మ అక్కడ కూర్చున్నావేమిటి, రా బ్రేక్ఫాస్ట్ చేద్దాం అన్నాడు. ఆదిత్య అంత నార్మల్ గా ఉండేసరికి కీర్తనలో ఉన్న ఎమోషన్స్ ఇంకా రెట్టింపయ్యాయి. అన్నపూర్ణ గారికి ఆదిత్యకు వడ్డించి కీర్తన కూడా వాళ్లతో కలిసి తింటూ ఉన్నది. ఎప్పుడు తన పక్కన కూర్చొని తినే కీర్తన ఇప్పుడు తనకు ఎదురుగా కూర్చొని తినటం చూసి ఆదిత్య ఒక ఐబ్రో పైకి లేపి కీర్తనను అలానే చూస్తూ ఉన్నాడు. ఆదిత్యను చూడని కీర్తనకు ఆదిత్య ఏ డ్రెస్ వేసుకున్నాడో కూడా తెలియదు. అంటే ఆదిత్య ఇవాళ కూడా డ్యూటీకి వెళ్తాడా అని అనుకుని అప్సెట్ అయింది. రూమ్ లో తన పని చేసుకుంటూ ఉన్న కీర్తనను గమనించి ఆదిత్య అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకుంటూ, రై ఆదిత్య, నీకొకటి చెప్పాలిరా, నాతో ఎవరో అన్నారు గొడవ పడితే కోపం పోయేంత వరకు తిట్టండి, కొట్టండి, కానీ స్ట్రైక్ లాంటివి ఏమీ చేయకండి, మీతో మాట్లాడకుండా నేను ఉండలేను అని చెప్పి ఇప్పుడు వాళ్ళే స్ట్రైక్ చేస్తున్నారు ఏమిటో అని అద్దంలో నుండి ఓరగా కీర్తన వైపు చూస్తూ అన్నాడు. ఆయన కీర్తనలో ఎలాంటి చలనం లేదు. తనంటే కీర్తనకు పిచ్చి. కోపం అలక వచ్చినా అవి కొంచెంసేపు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత మా గిల్లి గజ్జాలు మాకు ఉంటాయి. ఎందుకంటే కీర్తన నాతో మాట్లాడకుండా ఉండలేదు అని అనుకున్న ఆదిత్యకు కీర్తన మౌనం పిచ్చెక్కిస్తోంది. వెంటనే కీర్తన దగ్గరకు వచ్చి తన వైపుకు తిప్పుకొని కీర్తన తన కళ్ళల్లోనికి చూసేలా ఆమె చెంపను పట్టుకుని తల ఎత్తి, సారీయే, నేనేమి కావాలి అని అలా చేయలేదు. ఏం చేస్తాం, నా ప్రొఫెషన్ అలాంటిది. నిజానికి నాకు నా పుట్టినరోజు అన్న సంగతి కూడా గుర్తులేదు. రాత్రి మొబైల్లో డేట్ చూసే వరకు. నువ్వు చాలా బాధపడి ఉంటావు కదా, నేనంటే నీకు చాలా ప్రేమ. అలాంటిది నా పుట్టినరోజు అంటే నీకు పెద్ద పండుగ లాంటిది. అది కూడా పెళ్లి తర్వాత మొదటి పుట్టినరోజు కదా. కానీ నువ్వు చాలా అప్సెట్ అయ్యావు కదనే, అది కూడా నా కారణంగానే కదా. నిన్ను సంతోషంగా చూసుకోవాలి అని అనుకుని మొదటిసారిగా నీ బాధకు కారణమయ్యాను. డామ్ సారీ కీర్తన అని కీర్తన చేతులు పట్టుకుని చెప్పాడు. కీర్తన మాట్లాడకపోవటం చూసి, ఎప్పటికైనా మాట్లాడవే, నీలో మొదటిసారి నాపై ప్రేమని కాకుండా అలకని అలాగే కోపాన్ని చూస్తున్నాను. నీలో ఆ అలక కోపం పోయి నువ్వు నాతో మాట్లాడాలి అంటే ఏం చేయాలి అని అడిగాడు ఆదిత్య. మీరేమీ చేయనవసరం లేదు అన్నట్టుగా ఆదిత్య చేతుల్లో నుండి తన చేతులు విడిపించుకుని వెళుతూ ఉంటే
ఆదిత్య ఒక్కసారిగా కీర్తన చేయి పట్టుకుని లాగాడు. ఆదిత్య అలా లాగేసరికి కీర్తన ఆదిత్యను అతుక్కుపోయింది. ఆదిత్యకు అంత దగ్గరగా ఉండేసరికి తనకు ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉన్నది. అందుకే ఆదిత్య నుండి దూరం జరుగుదాము అని అనుకుని అలా చేసేసరికి ఆదిత్య కీర్తన నడుం మీద చేతులు వేసి గట్టిగా పట్టుకుని తన వైపునకు లాక్కొని, నీ మీద ప్రేమ కలగకపోయినా పర్వాలేదు, కానీ నిన్ను మాత్రం నా నుండి దూరం చేయకు అని చెప్పి, ఇప్పుడు నువ్వు చేస్తున్నదేమిటి అని అడిగాడు. ముందు ఆ చేతులు తీస్తే నేను మీకు దూరం జరిగి అప్పుడు మీకు సమాధానం చెప్తాను. ఇలా నాకు చాలా కష్టంగా ఉంది అని తడబడుతూ చెప్పింది కీర్తన. కీర్తన తనతో మాట్లాడింది అన్న సంతోషం ఒకటి అయితే, మళ్ళీ కీర్తన అలా చెప్పేసరికి ఆదిత్యకు నవ్వొచ్చింది. అందుకే కావాలి అని కీర్తన నడుం చుట్టూ చేతులు చాలా గట్టిగా బిగించాడు. కీర్తన ఆదిత్య షర్టు గట్టిగా పట్టుకుంది. ఆదిత్యకు కీర్తన పరిస్థితి అర్థమయ్యి తనలో తానే నవ్వుకుంటూ కావాలి అనే ఇంకొంచెం డోస్ పెంచాడు. కీర్తన చురుగ్గా ఆదిత్య వైపు చూసేసరికి ఆదిత్య ముఖంలో చిలిపితనం కనిపించింది. కీర్తనకు అర్థమయ్యి ఆదిత్యాన్ని ఒక తోపు తోసింది. అసలే బాబుది పోలీస్ బాడీ. కీర్తన తోపుకి కింద పడలేదు, కానీ కీర్తనకి మాత్రం ఆదిత్య కౌగిలి నుండి విముక్తి దొరికింది. ఎందుకే అలా తోసావు? ఇంకొంచెం సేపు ఉండవచ్చు కదా, అలా చాలా బాగుంది అని చిలిపిగా అన్నాడు ఆదిత్య. ఆదిత్య అలా అనేసరికి కీర్తనకి సిగ్గుగా అనిపించి మిమ్మల్ని అని ఆదిత్య భుజంపై ఒక్కటిచ్చింది. ఏయ్, నిన్నే పుట్టిన పిల్లాడిని అలా కొట్టవచ్చా అని భుజంపై రుద్దుకుంటూ అన్నాడు ఆదిత్య. కొట్టటం కాదు, అసలు నాకు వస్తున్న కోపానికి అయితే అని మధ్యలోనే ఆపేసింది. సరే, నీ కోపం పోయే వరకు ఏం చేస్తావో చెయ్యి అని ఆదిత్య కీర్తన ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాడు. కోపంగా ఆదిత్య ముందుకు వెళ్లి అతని చేతులను వేరు చేసి ఆదిత్య ముఖాన్ని తన చేతుల్లోనికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి డిలేటెడ్ హ్యాపీ బర్త్డే అండి అని చెప్పింది. కీర్తన దగ్గర నుండి అది ఊహించని ఆదిత్య కోపం పోయిందానే అని కీర్తన చేతులు పట్టుకుని అడిగాడు. ఎప్పటి వరకా? కోపం ఎప్పుడో పోయింది. ఎంత మీతో కఠినంగా ఉందామో అన్నా నా వల్ల కాలేదు. మీ మీద నాకు ఉన్న ప్రేమ వలన ఆ ప్రేమనే కోపాన్ని డామినేట్ చేసింది. అందుకనే అలా ఉన్నట్టు నటించవలసి వచ్చింది అని చెప్పింది కీర్తన. ఏమిటి, నటించావా? నటనకే నాకు ఇలా ఉంటే నువ్వు నిజంగా నా పైన కోపంగా ఉంటే ఇంకా నా పరిస్థితి ఏమిటో అన్నాడు ఆదిత్య. ఎలా అంటే అని అడిగింది కీర్తన. నువ్వు నాతో మాట్లాడకపోయేసరికి నాకు వెలితిగా అనిపించిందే, మిస్సింగ్ సంథింగ్ అన్న ఫీలింగ్ వచ్చింది. కోపం లేనప్పుడు ఎందుకు నటించావే? ఎందుకు నాతో అలా ఉన్నావు అని అడిగాడు ఆదిత్య. సూర్యుడు వస్తూ వెలుగుని తేవటమే కాకుండా మీ మీద నాకు ఉన్న కోపాన్ని కూడా తొలగించాడు. కానీ నేను అలా ఉంటే మీకు నా బాధ అర్థం అవ్వదు అని అలా నటించాను. మీ మీద కోపం పోయింది కాబట్టి మీ పనులు చేశాను. 48 గంటల నుండి మిమ్మల్ని చూడలేదు, అలాగే మీ వాయిస్ కూడా వినలేదు. అందుకనే మార్నింగ్ మిమ్మల్ని తనివి తీరా చూసుకున్నాను. మీరు నా చేయి పట్టుకున్నప్పుడు నేను నా చేతిని వదిలించుకున్నాను, కానీ అక్కడి నుండి వెళ్ళలేదు. మీ వాయిస్ విన్నాకనే అక్కడి నుండి కదిలాను. ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర మీ పక్కన ఎందుకు కూర్చోలేదు అంటే మీరు అంత నార్మల్ గా ఉండేసరికి నాకు కోపం అలాగే బాధ వేసింది. అంటే ఇంత ఈజీగా ఎలా తీసుకున్నారు అని కాదు. మీ గురించి మీరు కూడా పట్టించుకోరా? మీ పుట్టినరోజు కూడా గుర్తులేనంతగా ఉండటం ఏమిటి? అసలు నా పుట్టినరోజు కాదు అన్నట్టు అలా నార్మల్ గా ఏమీ జరగనట్టుగా ఉండేసరికి నాకు కోపం వచ్చి అలా మీ నుండి దూరంగా కూర్చున్నాను. ఇప్పటి వరకు మాట్లాడకపోవటానికి కారణం కూడా అదే. అంతేకాని పుట్టినరోజు నాడు మీరు ఇంటికి రాకుండా నన్ను బాధ పెట్టారు అని కాదు. ఈ పుట్టినరోజు కాకపోతే ఇంకొక పుట్టినరోజు, ఎన్ని పుట్టినరోజులు లేవు, ఇక ముందు ఉన్న రోజులన్నీ మనవే కదా. మళ్ళీ ఇప్పుడు అసలు నాకు నా పుట్టినరోజు గుర్తులేదు, మొబైల్లో డేట్ చూసే వరకు అని మీరు చెప్పేసరికి నాకు కోపం పెరిగింది. ఇంకా అంతలా నిర్లక్ష్యం ఏమిటి మీ గురించి మీకు అని లాఖి ఒకటి ఇచ్చి అడగాలి అని అనిపించింది. ఫస్ట్ మనల్ని మనం పట్టించుకోవాలి, మనల్ని మనం ప్రేమించాలి, మనతో మనం కాస్త సమయం గడపాలి అని చెప్పింది కీర్తన. మరి అలా చేసి అడగకపోయావనే? నిజంగా అలా అడిగి ఉండవలసింది కీర్తన. నానమ్మ నాకు కొండంత ప్రేమ పంచినా, ఏ లోటు రాకుండా చూసుకున్నా, కానీ నేను నా పేరెంట్స్ ని చాలా మిస్ అయ్యేవాడిని కీర్తన. ఎప్పటికీ కూడా అంతే. నేను ఈ ప్రొఫెషన్ అంటే నాకు ప్యాషన్ ఉండి ఈ ప్రొఫెషన్ ఎంచుకోలేదే. అమ్మ వాళ్ళు నాకు అనుక్షణం గుర్తుకు వస్తున్నారు. వాళ్ళు అలా గుర్తుకు వచ్చినప్పుడల్లా
నేను మెంటల్లీ లో అవుతున్నాను. అలా కావద్దు అంటే నేను చాలా బిజీగా ఉండాలి. అప్పుడు నాకు ఎవరూ గుర్తుకురారు. కేవలం పని మీద శ్రద్ధ మాత్రమే ఉండాలి అనే ఆలోచనతో పోలీస్ అయ్యాను. అండ్ నువ్వు కూడా చూస్తున్నావు కదా నా ప్రొఫెషన్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది. ఎప్పుడు ఇంటికి వస్తున్నాను అనేది అమ్మ నాన్న గుర్తుకు వచ్చిన ప్రతిసారి ఇక్కడ తట్టుకోలేనంత బాధగా ఉంటుంది అని హత్తుపై చేయి వేసి చెప్పాడు ఆదిత్య. ఆదిత్య మాటలు వినేసరికి కీర్తనకు బాధగా అనిపించింది. ఆదిత్య చేతిని తన చేతిలో హోల్డ్ చేసింది. నేనేమీ బాధపడటం లేదే, ఎందుకంటే నిన్ను సంతోషంగా చూసుకోవాలి అని అనుకున్నాను. నా సంతోషమే నీ సంతోషం అయినప్పుడు నేను బాధపడి నిన్ను ఎందుకు బాధ పెడతానే అన్నాడు ఆదిత్య. కీర్తన మనసులో ఇంత బాధను గుండెల్లో పెట్టుకుని పైకి అలా అల్లరిగా నార్మల్ గా ఎలా ఉండగలుగుతున్నారండి మీరు అని అనుకుని, నా సంతోషం కోసం మీరు అంత భారాన్ని మోయొద్దండి, బాధని నాతో పంచుకోండి, అప్పుడే మీ మనసులో భారం తగ్గుతుంది అనగానే ఆదిత్య ఒక్కసారిగా కీర్తనను చుట్టేశాడు. ఆదిత్యకు బుద్ధి చెప్పి కీర్తనకి నచ్చ చెప్తాం అని వచ్చిన అన్నపూర్ణ గారు వీళ్ళ మాటలు విని రూమ్ బయట ఆగిపోయారు. ఆదిత్య మాటలు విని బాధ, అలాగే కీర్తన ప్రేమ, అలాగే ఆదిత్యను అర్థం చేసుకునే విధానం చూసి సంతోషంతో అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆదిత్య తన బాధ తీరే వరకు కీర్తన కౌగిలిలో ఉన్నాడు. కొన్ని నిమిషముల తర్వాత ఆదిత్య కీర్తన నుండి దూరం జరిగాడు. మనసులోని భారం తగ్గిందా అండి అని ఆదిత్య కన్నీళ్లు తుడిచి అతని చెంపపై చెయ్యి వేసి లాలనగా అడిగింది. అని కీర్తన చేతులు పట్టుకుని చెప్పాడు. కీర్తన ఆదిత్య చెయ్యి పట్టుకుని బెడ్ వరకు తీసుకుని వచ్చి కూర్చో అని కళ్ళతో చెప్పగానే ఆదిత్య కూర్చున్నాడు. ఆదిత్య పక్కన కీర్తన కూర్చొని, ఆ రోజు మా ఇంట్లో ఉన్నప్పుడు ఏం చెప్పాను అండి, మీ బాధ నాతో పంచుకోండి, పంచుకుంటే బాధ తగ్గిపోతుంది అని చెప్పాను కదా, మరి మీరేమిటి ఇంత బాధను లోపల దాచుకొని పైకి నా కోసం సంతోషంగా ఉన్నట్టు నటిస్తే నేను సంతోషంగా ఉంటానా? అది నాకు ఆనందాన్ని ఇస్తుందా? ఇంకోసారి ఎప్పుడూ ఇలా ఆలోచించకండి. మీకు అత్తయ్య మామయ్య గుర్తుకు వచ్చిన ప్రతిసారి నన్ను హక్ చేసుకోండి, మీ బాధ తీరిపోతుంది, సరేనా అని ఆదిత్య చేతులు పట్టుకుని చెప్తూ ఉంటే ఆదిత్య చిన్నపిల్లవాడిలా వింటూ సరే అంటూ తల ఊపాడు. అప్పుడు కీర్తనకు ఆదిత్య చాలా క్యూట్ గా అనిపించాడు. వెంటనే ఆదిత్య బొగ్గపై ముద్దు పెట్టింది. ఆదిత్య ఆ ముద్దుని రుద్దుకుంటూ, ఏమైంది నీకు ఇవాళ, నన్ను 2 టైమ్స్ కిస్ చేశావు అన్నాడు. ఫస్ట్ ప్రేమతో పెట్టాను, ఇప్పుడు మీరు క్యూట్ గా కనిపించారు అందుకనే పెట్టాను. నుదుటిపై పెట్టే ముద్దులో ప్రేమ తప్ప ఇంకేం భావం కనిపించదు అండి. నేను నెక్స్ట్ టైం పెట్టినప్పుడు గమనించండి, అక్కడ పెట్టే ముద్దు స్వచ్ఛమైన ప్రేమకు ప్రతీక అనగానే ఆదిత్య ఆలోచనలో పడ్డాడు. అవునే, నువ్వు చెప్పింది కరెక్ట్. నువ్వు నాకు ఫస్ట్ బొగ్గపై ముద్దు పెట్టావు కదా, మన పెళ్లి అయిన మరుసటి రోజు అప్పుడు చిలిపిగా అనిపించింది. ఎయిర్పోర్ట్ లో కూడా అంతే, కానీ హార్ట్ దగ్గర పెట్టేసరికి నాకు సిగ్గుగా అనిపించింది తెలుసా. మళ్ళీ మొన్న నాకు ప్రపోజ్ చేసినప్పుడు నుదుటిపై కిస్ చేసి ప్రపోజ్ చేసావు కదా, నాపై నీ ప్రేమనంతా ఆ ముద్దులో కలిపి చూపించావు తెలుసా కీర్తన. ఆ ప్రేమని నేను ఫీల్ అయ్యాను. ఇప్పుడు నువ్వు అలా కిస్ చేసి విషెస్ చెప్పినప్పుడు కూడా నాకు ప్రేమ కనిపించింది. కానీ కీర్తన, నాకు బొగ్గపై పెట్టే ముద్దు కంటే ఆ ముద్దే నచ్చింది. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, అంతెందుకు ఇందాక కూడా అనిపించింది, మా అమ్మ ఉంటే నన్ను ఇలానే కిస్ చేసి విష్ చేసేదేమో అని అనగానే కీర్తన నవ్వుతూ, మీలో ఇంకా చిన్నతనం పోలేదండి, మీరు నాకు ఎప్పుడు చిన్నపిల్లాడిలా అనిపిస్తారు. న్యూస్ లో మీ గురించి వింటూ ఉంటే ఆ ఆదిత్య ఈ ఆదిత్య ఒక్కరేనా అని అనిపిస్తుంది నాకు అని చెప్పింది. నేను నీ దగ్గర నాకు నచ్చినట్టుగా నాలా ఉంటున్నాను, నాకు తెలియకుండానే నేను నీ దగ్గర చిన్నపిల్లాడిని అయిపోతున్నాను అన్నాడు ఆదిత్య. మీరు ఇలా ఉంటేనే నాకు ఇష్టమండి. ఏ భార్యకైనా తన భర్తే మొదటి పిల్లాడు. నేను అప్పుడప్పుడు మీలో పిల్లాడిని చూస్తూ మురిసిపోతూ ఉంటాను అని చెప్పింది కీర్తన. నీకు పిల్లలంటే ఇష్టమా అని అడిగాడు ఆదిత్య. చాలా అంటే చాలా అని సంతోషంగా చెప్పింది కీర్తన. మరి కీర్తన, మన జీవితంలోనికి ఎవరైనా పిల్లలు వస్తే నువ్వు ఇప్పుడు ఎలా ఉంటున్నావో అలా ఉంటావా నాతో, అంతే ప్రేమగా చూస్తావా నన్ను అని అమాయకంగా అడిగాడు ఆదిత్య. ఎవరైనా పిల్లలు అంటే అని అడిగింది కీర్తన. అదే కీర్తన, మన పిల్లలు అన్నాడు ఆదిత్య. కీర్తన ఆశ్చర్యముగా ఆదిత్యను చూసింది. ఎందుకు కీర్తన అలా చూస్తున్నావు, ఇష్టం లేదు కదా
అని మనమేం విడిపోవటం లేదు కదా. నేను నీకు ముందే చెప్పాను కదా, పెళ్లి ఏ పరిస్థితుల్లో అయినా కానీ నువ్వు నాకు భార్యవు, నేను మన బంధానికి విలువ ఇస్తున్నాను అని. మళ్ళీ నువ్వు కూడా నా మనసులో నీకు స్థానం దొరకటం కోసమే కదా వెయిట్ చేసేది. మరి ఎందుకంత ఆశ్చర్యం చెప్పు అన్నాడు ఆదిత్య. ఇప్పుడే చిన్నపిల్లాడిలా మాట్లాడి అప్పుడే మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు మీరు. మీలో చాలా వేరియేషన్స్ ఉన్నాయండి అని చెప్పింది కీర్తన. ఎన్ని ఉన్నాయో ముందు ముందు నువ్వు చూస్తావు, కానీ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పవే అన్నాడు ఆదిత్య. నాకు పిల్లలంటే చాలా ఇష్టం, పైగా వాళ్ళు ఇంకా మన పిల్లలే కాబట్టి నేను ఎక్కువ వాళ్లతోనే సమయం గడుపుతాను, అసలు ఒక్క క్షణం కూడా వదిలిపెట్టాను అని ఆదిత్య ప్రశ్న అర్థమయ్యి కావాలి అని అలా చెప్పింది కీర్తన. అది అర్థమవుతుందే, కానీ పిల్లలు వచ్చాక నేనంటూ ఒకరిని ఉన్నాను అని పట్టించుకుంటావా? ఇప్పుడు నా ప్రేమ కోసం పరితపిస్తున్న నువ్వు పిల్లలు వచ్చాక కూడా అంతే ప్రేమను పంచుతావా, లేకపోతే నీ ప్రేమ మొత్తం పిల్లలకే పంచుతావా అని అడిగాడు ఆదిత్య. వాళ్ళు వచ్చే వరకు మీకు, వచ్చాక మన పిల్లలకు మాత్రమే నా ప్రేమ సొంతం అని లోపల నవ్వును దాచుకుంటూ చెప్పింది కీర్తన. ఆదిత్యకు కోపం వచ్చి నీ మెంటల్ దానా అని పిల్లో తీసుకుని కీర్తన మీదకు విసిరాడు. నీ ప్రేమ కేవలం వాళ్లకు మాత్రమే సొంతమా, నాకు కాదా? వాళ్ళు రాగానే నన్ను పక్కన పెడతావా? నా గురించి పట్టించుకోవా? అవసరం లేదు. నువ్వు ఎప్పుడు నాతో ఎలా ఉన్నావో అలానే జీవితాంతం ఉండాలి, అర్థమైందా? నాపై చూపించే నీ ప్రేమ పెరగాలి కానీ తగ్గకూడదు అని కోపంగా అన్నాడు ఆదిత్య. ఎందుకు కన్నయ్య నీకు అంత కోపం? నీకు దూరంగా అలానే నిన్ను దూరం పెట్టి నేను ఉంటానా? నీపై నేను చూపించే ప్రేమలో ఎలాంటి మార్పు ఉండదు, ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప తక్కువ కాదు. ఎప్పుడైనా నా ఫస్ట్ ప్రయారిటీ మీరే. అలాగే ఇంతకు ముందు అన్నాను కదా, నేను మీలో పిల్లాడిని చూసుకుంటూ మురిసిపోతాను అని. నాకు ఎంతమంది పిల్లలు వచ్చినా ఈ చిన్న పిల్లాడికి మాత్రమే నా ప్రేమ కొంచెం ఎక్కువగా దక్కుతుంది అందరి పిల్లల కంటే అని చాలా ప్రేమగా చెప్పింది కీర్తన. ఆదిత్యకు కీర్తన సమాధానం సంతోషాన్ని ఇచ్చింది. నువ్వు అలా చెప్పేసరికి నాకు బాధ వేసింది. నీ ప్రేమ లేకపోతే నేను ఉండలేనేమో అని అనిపించింది అని ఇన్నోసెంట్ గా చెప్పాడు ఆదిత్య. అయినా వాళ్ళు మన పిల్లలు కదండి, మళ్ళీ చిన్నపిల్లలకు ఎక్కువ ప్రేమను ఇవ్వాలి అని చెప్పింది కీర్తన. అవును, నేను కాదు అన్నను, కానీ అంతకంటే ప్రేమ నాకు ఇవ్వాలి. మరి వాళ్ళు వచ్చారు అని నన్ను అస్సలు పట్టించుకోకుండా ఉండకూడదు నువ్వు అన్నాడు ఆదిత్య. అలాగే బాబు, అలాగే అన్నది కీర్తన. ఏయ్, ఏమంటే వెటకారమా? మొన్న ఎంత ప్రేమగా పిలిచావే ఆదిత్య అని, మళ్ళీ ఇప్పుడు కన్నయ్య అని కూడా అంతే ప్రేమగా పిలిచావు. అలాంటిది విసుగొచ్చేసి బాబు అంటావా నన్ను? అలా పిలవకు ఇంకొకసారి అని ఆదిత్య అన్నాడు. చిత్తం, సరే మీరు కూర్చోండి, నేను లంచ్ ప్రిపేర్ చేయాలి కదా, టైం అవుతుంది అని చెప్పింది కీర్తన. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.